వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జనవరి మాసం రెండో వారంలో మకర రాశిలో సూర్యుడు శుక్రుడు కలయికతో శుక్రాదిత్య రాజయోగం సహా కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధనలాభం కలగనుంది. కెరీర్ పరంగా మంచి పురోగతిని సాధిస్తారు. అంతేకాకుండా సమాజంలో మంచి గౌరవం లభిస్తుంది. ఆర్థిక పరంగా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. వ్యాపారులు ఊహించని లాభాలను కూడా పొందుతారు. ఈ సందర్భంగా జనవరి రెండో వారంలో ఏ రాశుల వారికి ఏ ఏ విధంగా అదృష్టం కలిసి వస్తుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిగా వృషభ రాశి. సమాజంలో ఈ రాశి వారికి గౌరవం అనేది వస్తుంది. భవిష్యత్తుకు సంబంధించి మీరు కొత్త అవకాశాలను పొందుతారు. మీ ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ఆర్థికపరంగా మెరుగైన ప్రయోజనాలను పొందే అవకాశం ఉంది. మీ ప్రేమ జీవితం సంతోషంగా ఉంటుంది. మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. కెరీర్ పరంగా మంచి పురోగతిని సాధిస్తారు. అవివాహితులకు వివాహ సంబంధాలు వచ్చే అవకాశం ఉంది. మిథున రాశి. మిథున రాశి వారికి వచ్చే వారం మకర సంక్రాంతి శుక్రాదిత్య యోగం వల్ల సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఈ సమయంలో ఉద్యోగులకు అనేక ప్రయోజనాలు కలగనున్నాయి. ఆర్థికపరంగా మెరుగ్గా ఉంటుంది. మీ ప్రేమ జీవితం సంతోషంగా ఉంటుంది. మీ మనస్సు చాలా సంతోషంగా ఉంటుంది. మీ వ్యక్తిగత జీవితం కూడా మెరుగుపడుతుంది. వారం చివరిలో మీకు కొన్ని శుభవార్తలు అనేవి వింటారన్నమాట. నెక్స్ట్ కర్కటక రాశి. కర్కటక రాశి వారికి వచ్చే వారంలో ఆర్థిక పరంగా మెరుగైన ప్రయోజనాలు పొందుతారు. మీరు చేసే పనులన్నీ విజయవంతం అవుతాయి. ఈ కాలంలో ఉద్యోగులకు కార్యాలయంలో వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. మీకు సీనియర్ల నుంచి మంచి ప్రోత్సాహం మద్దతు లభిస్తుంది. ఆర్థికపరంగా మెరుగ్గా ఉంటుంది. మీ కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. ఉద్యోగులకు ఉన్నత అధికారుల నుంచి మంచి మద్దతు అనేది లభిస్తుంది. ఈ వారం చివరిలో ఈ రాశి వారికి మెరుగైన ఫలితాలు రానున్నాయి. సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ వారం మీరు అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తయ్యే అవకాశం ఉంటుందన్నమాట. ఈ ప్రేమ జీవితం సంతోషంగా ఉంటుంది. మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. మీ శక్తి సామర్థ్యాలు కూడా మెరుగుపడతాయి. మీ కుటుంబ వాతావరణం కూడా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ సమయంలో మీ భాగస్వామితో ఆనందంగా ఉంటారు. మీ భాగస్వామి నుంచి మంచి బహుమతులను పొందుతారు. ఈ వారం మీరు చేపట్టే ప్రయాణాలన్నీ విజయవంతం అవుతాయి. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారిలో ఉద్యోగులు వచ్చే వారం కార్యాలయంలో కొన్ని శుభవార్తలు వింటారు. మీ కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. మీ స్నేహితులు కుటుంబ సభ్యుల నుంచి మంచి మద్దతు అనేది మీకు లభిస్తుంది. సంతోషంగా ఉంటారు. అంతేకాకుండా ఆర్థిక పరంగా మెరుగైన లాభాలను పొందుతారు. మీ ప్రేమ జీవితం సంతోషంగా ఉంటుంది. మీ మనసు ఆహ్లాదకరంగా ఉంటుంది.